హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? 2025లో యూట్యూబ్ ఛానల్ ఎంత ఈజీగా మనం క్రియేట్ చేయొచ్చు ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ఒక్క లైక్ అయితే వీడియోకి చేయండి, లాస్ట్ వరకు చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్లీ అయితే మనకి యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోవాలంటే గూగుల్ అకౌంట్ ఈమెయిల్ అయితే ఉండాలి. మనకి ఈమెయిల్ అయితే క్రియేట్ చేసుకోవాలి. చాలా మంది క్రియేట్ చేసింది కూడా ఉంటుంది, దాని నుంచి కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ యూట్యూబ్ అని ఉంటుంది, లేదంటే మనం టైప్ చేస్తే యూట్యూబ్ అని మనకి ఓపెన్ అవుతుంది కదా. సో బ్రౌజ్ చేసినప్పుడు ఓపెన్ అయినప్పుడు దానిలోని మీకు సైడ్కి మనకి ప్రొఫైల్ కనిపిస్తుంది కదా. సో దాన్ని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ వ్యూ యువర్ ఛానల్ అని ఉంది. సో దీన్ని క్లిక్ చేయండి. న్యూ ట్యాబ్లోకి మనకి క్లియర్గా అర్థం అవడానికి చెప్తున్నాను. సో మనకి ఇదైతే ఇలా క్రియేట్ అయ్యి ఆల్రెడీ ఉంటుంది, ఎందుకంటే జీమెయిల్తో ఆల్రెడీ కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి. సో తర్వాత ఏంటంటే ఇక్కడ మనము ప్రొఫైల్ అండ్ డిస్క్రిప్షన్ ఇవన్నీ ఇవ్వాలంటే మనం ఛానల్ని కస్టమైజ్ చేయాలి. కస్టమైజ్ ఛానల్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ప్రొఫైల్ అని ఉంది కదా. ప్రొఫైల్లో బ్యానర్ ఇమేజ్, పిక్చర్, బ్యానర్ ఇమేజ్ అది అప్లోడ్ చేసుకోవాలి. బ్యానర్ ఆల్రెడీ నేను క్రియేట్ చేశాను, మీరు కూడా కాన్వా యూజ్ చేసి ఈజీగా క్రియేట్ చేయొచ్చు ఇప్పుడున్న టూల్స్ అవి యూజ్ చేసి. సో మీరు బ్యానర్ అయితే అప్లోడ్ చేసిన తర్వాత ఇలా మనకి కనిపిస్తుంది, ఓకేనా. తర్వాత ప్రొఫైల్ పిక్చర్ కూడా నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను. మీరు మీ ప్రొఫైల్ పిక్చర్ని క్రియేట్ చేయండి. ఇలా క్రియేట్ చేసి మీరైతే అప్లోడ్ చేయొచ్చు. అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ ఛానల్ నేమ్ ఉంటుంది కదా, మీరు యూనిక్గా ఆలోచించి పెట్టండి ఛానల్ నేమ్ అనేది. సో మీకు ఎక్కువగా బ్రౌజ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ నేనైతే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అని ఇస్తున్నాను ఎగ్జాంపుల్గా. సో మీరు ఏదైతే ఆలోచించారో యూనిక్ నేమ్ యూట్యూబ్ ఛానల్కి, ఆ నేమ్ మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ డిస్క్రిప్షన్, ఇప్పుడు వచ్చిన వ్యూవర్స్కి వాళ్ళకి డిస్క్రిప్షన్ కనిపించాలి కదా. సో అక్కడ మనము డిస్క్రిప్షన్ ఇవ్వాలి కన్ఫామ్గా. ఇస్తే ఫుల్గా ఆప్టిమైజ్ అవుతుంది ఛానల్ అనేది. సో ఇక్కడ చూడండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అని నేను ఇచ్చాను ఆల్రెడీ డిస్క్రిప్షన్. దెన్ మనం లింక్స్ అయితే ఇక్కడ యాడ్ చేయొచ్చు. యాడ్ లింక్స్ అని ఉన్నాయి కదా, ఇక్కడ మీరు ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ లింక్స్ కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకుంటే వ్యూవర్స్ ఎప్పుడైతే వస్తారో మన ఛానల్ ఆడియన్స్ వాళ్ళు అది చూసి క్లిక్ చేస్తారు, అవి కూడా ప్రొఫైల్స్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వీడియో వాటర్ మార్క్, అంటే వీడియోకి ఎండ్లో ఒక ప్రొఫైల్లో రావాలంటే మీరు అక్కడ అప్లోడ్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి హోమ్ ట్యాబ్లో మీకు వీడియోస్ ఇలా విజిబుల్ అవ్వాలి కదా, దాని సెట్టింగ్స్ ఇవి ఇప్పుడైతే అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మీరు వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత ఆ సెట్టింగ్స్ అనేవి యూజ్ చేస్తారు. సో ఇలా అయితే మీరు యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. చాలా సింపుల్. ఒకసారి మీరు ఈ వీడియో చూసినట్లయితే ఇంకెవరికైనా క్రియేట్ చేయాలనుకుంటే యూట్యూబ్ ఛానల్ 2025లో కన్ఫామ్గా ఇలాగ చేసుకుంటే చాలా ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. సో మనం ఛానల్ ఎలా ఉందో ఇప్పుడు చూసేద్దాం. ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ చూడండి చేంజ్ అయ్యింది. ఇక్కడ ఈ ప్లేస్లో అక్కడ కూడా చేంజ్ అయింది కదా. సో మనకి ఇది చేంజ్ అవ్వడానికి ఒక సెకండ్ పడుతుంది, ఎందుకంటే ఇది ఆప్టిమైజ్ అవ్వాలి కదా. సో మనకి చేంజ్ అవ్వడానికి టైం పడుతుంది. చేంజ్ అవుతూ ఉన్నప్పుడు ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ అప్లోడ్ చేసుకోవడానికి క్రియేట్ అనే ఆప్షన్ ఉంది కదా. నేను ల్యాప్టాప్ నుంచి చూపిస్తున్నాను కాబట్టి మీకు అలా అనిపిస్తుంది, మీరు ఫోన్లో చూస్తే చాలా సింపుల్గా అప్లోడ్ చేయొచ్చు. నేను దానికి కూడా సపరేట్గా వీడియో చేస్తాను, ఫోన్లో ఎలా క్రియేట్ చేసుకోవాలో. అండ్ చూసారా, మన ఛానల్ అయితే క్రియేట్ అయిపోయింది. ఛానల్ చూసారా ఎంత సింపుల్గా క్రియేట్ చేసారో. కానీ కన్ఫామ్గా మీరు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే మీరు యూట్యూబ్లో అయితే సక్సెస్ అవుతారు. సో ఇందులో ఏంటంటే మీరు ఇలా అప్లోడ్ చేసిన తర్వాత అన్ని ఏదైతే ఫీచర్స్ ఉన్నాయో అన్నీ యూజ్ చేసుకుంటే కన్ఫామ్గా యూట్యూబ్లో అయితే సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ ఆల్.